మెరుపులు సాధారణంగా ఎత్తైన ప్రదేశాలను తాకుతాయి. భవనాన్ని తాకినప్పుడు ఆ భవనంలోని వైరింగ్, ప్లంబింగ్ ద్వారా ప్రయాణించగలవు. లోహపు పైపులు, వాటిలో ఉండే నీరు సమర్థవంతమైన విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. ఉరుములతో కూడిన వర్షం సమయంలో మీరు స్నానం చేయడానికి ప్రవహించే నీటితో సంబంధంలోకి రాగానే మీరు విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశం ఉంది. పిడుగులు విద్యుత్ తీగల ద్వారా ప్రయాణించగలవు. కాబట్టి పిడుగుపాటు సమయంలో స్నానం చేయడం, గిన్నెలు కడగడం, చేతులు కడుక్కోవడం వంటి నీటి సంబంధిత కార్యకలాపాలను నివారించడం ఉత్తమం. నేషనల్ వెదర్ సర్వీస్ డేటా ప్రకారం ప్రతి సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ లో వందలాది మంది పిడుగుపాటుకు గురవుతున్నారు. ఇండోర్ పిడుగుపాటు వల్ల గాయాలు సంభవిస్తాయి. ఇందులో కొన్ని ప్లంబింగ్ వ్యవస్థల వల్ల కలిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి. పిడుగుపాటు రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ పిడుగుపాటు బలంగా ఉండే ప్రమాదమే. ప్లాస్టిక్ పైపుల ప్రమాదాన్ని కొద్దిగా తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. కానీ నీరు వాహకంగా ఉన్నప్పుడు ప్రమాదం పూర్తిగా తొలగించలేము. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: తీవ్రమైన ఉరుములతో కూడిన తుఫాను సమయంలో పాటించాల్సిన మార్గదర్శకాలు: బాత్రూమ్ లేదా సింక్ ఉపయోగించవద్దు. వైడ్ ఎలక్ట్రానిక్స్ వాడడం మానుకోవాలి. కిటికీలు, తలుపులు కాంక్రీట్ గోడలకు దూరంగా ఉండాలి. డిష్ వాషర్లు, వాషింగ్ మిషన్లు వంటి నీటితో అనుసంధానించిన యంత్రాలను తాకకండి. నీటి సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనే ముందు ఉరుములతో కూడిన వర్షం పూర్తిగా ఆగిపోయిన తర్వాత కనీసం 30 నిమిషాలు వేచి ఉండాలి.